పెద్ద గుంత అవుతుంది, గుంతలకించి వెళ్తుంది ఇలా చూద్దాం. మొత్తం చెత్త ఇట్లా ఉంది, ఇళ్ళకించి ఇట్లా ఈజీ వెళ్ళింది, పోతుంది ముంగడికి. ఎట్లా కొడుతుందో స్టంటుల మీద స్టంటులు కొడుతుంది. ఇది పెద్ద పెద్ద రాళ్ళు గిట్ల ఎక్కేస్తుంది అనమాట ఈజీగా. ఇది గిట్ల ఎక్కేసి. హలో గైస్, అందరికీ నమస్తే. అయితే ఈ వీడియోలో మాత్రం ఒక ఆర్సీ కార్ అయితే మనమైతే అన్బాక్స్ అయితే చేస్తున్నాం. పేరు వచ్చేసి సైబర్ ట్రక్ అనమాట. టెస్లా సైబర్ ట్రక్ ఎట్లా ఉంటుందో అదే కారు, 4x4 అనమాట. వీడియో స్కిప్ అయితే చేయకండి, అది ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటి దాని సంగతి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మన పిల్లకాయలు అయితే అన్బాక్స్ చేస్తారు. నెంబర్ 1 నెంబర్ 2. హాయ్ హాయ్ ఓకే, ఇదే భయ్య మన ఆర్సీ ట్రక్. ఎట్లుంది చూడండి, సైబర్ ట్రక్ అనమాట, 4x4. అన్బాక్స్ చేయరు. ఫస్ట్ అయితే మనకైతే ఒక రిమోట్ అయితే వచ్చింది. 4x4 అనమాట ఇది. ఒక నిమిషం. ఎస్, ఇంకొకటి ఇది అయితే కెమెరా అనమాట. ఇక్కడ ముంగట చూపిస్తానండి. మిసలా వాడేస్తారా. మనకు అన్బాక్స్ చేస్తే వచ్చిన యాక్సెసరీస్ మాత్రం ఒక రిమోట్, ఒకటి కారు, ఇంకోటి దాంతోపాటు మన మొబైల్ హోల్డర్ అనమాట. ఇది యాక్చువల్గా ముంగట కెమెరా ఉంటుంది దీనికి. ముంగట చూడండి, మొబైల్లో వీడియో ఇట్లా రికార్డ్ చేయొచ్చు, వీడియోస్ ఫొటోస్ కానీ. ఒకసారి దీని అయితే టెస్ట్ అయితే సెల్స్ ఏరా తీసి అది దాంతో ఇప్పురా సెల్స్ అయ్యేలా పెట్టేసేది. బోల్ట్ మెటక్ ఇక మన లైట్ అయితే బ్లింక్ అయితే అవుతుంది రిమోట్. ఇది భయ్య రిమోట్ చూడండి ఎట్లుందో. అంత మరీ అంత హార్డ్గా అయితే ఏం లేదు, లూజ్ ప్లాస్టిక్ ఇది. సో మన ట్రక్ మాత్రం సూపర్ స్ట్రాంగ్ ఉంది. ఇది మెటల్ ప్లస్ అల్లాయ్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. అన్బ్రేకబుల్ ట్రక్ అనమాట ఇది. ఒకసారి అయితే టెస్ట్ అయితే వేద్దాం దీన్ని. యాక్చువల్గా దీని కింద అయితే మనకైతే బటన్స్ అయితే ఇచ్చారు. ఒక డైరెక్ట్ మనము బ్యాటరీస్ అయితే ఇన్సెట్ చేయనక్కర్లేదు, ఆల్రెడీ లోపల అయితే ఇన్సెట్ చేసి వస్తుంది. ఇది ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు, దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మన ఫ్రంట్ అయితే లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో దీంతో మనం ఆన్ అయినట్టే. ఇప్పుడు ఇది రిమోట్, ఈ ఫ్రంట్ కంటే ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్తుంది. సో మనమైతే దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు సైబర్ ట్రక్ 4x4 బటన్ వద్దు, ఫ్రంట్ బటన్ వద్దు, 4 వీల్స్ అయితే తిరుగుతాయి అనమాట. సూపర్ ఫాస్ట్ ఉంది. ఇక మన వాళ్ళు అయితే పట్టుకోరు, మన వాళ్ళు అయితే టెస్ట్ అయితే చేస్తారు. మనోడు అయితే టెస్ట్ అయితే చేస్తుండు. మన సైబర్ ట్రక్ ఎట్లా ఉరుకుతుంది చూడండి, సూపర్ ఫాస్ట్ ఉంది. 4x4 ఇది భయ్య మన ట్రక్ ఎట్లా ఉరుకుతుంది చూడండి. ఇది ప్లెయిన్ రోడ్ మీద అయితే భలే ఉరుకుతుంది ఇది. సో మనమైతే ఇప్పుడైతే మట్టి రోడ్కి అయితే పోదాం. మనమైతే మట్టి రోడ్లకి అయితే పోదాం. ఇక్కడ నుంచి మనమైతే రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. దీన్ని ఎన్ని మీటర్ల దూరం పోతుంది అనేది. 2.4 GHz అనమాట దీన్ని. సో ఈ నుంచి ఇక్కడ నుంచి ఆ గేట్ దగ్గరకు పోతుందా అనేది టెస్ట్ అయితే చేద్దాం మనం ఒకసారి. పోయి అయితే మళ్ళీ రివర్స్ వస్తారా అదా చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే మన బండి అయితే పోతుంది, నేనైతే ఇక్కడే ఉన్నా. ఎంత దూరం పోతుంది అనేది ఇప్పటికీ ఒక 50 మీటర్స్ ఏమో పోతుంది అది. ఇప్పటికీ మన వాళ్ళు ఉరుకుతా ఉన్నారు, ఎందుకంటే సిగ్నల్ అయితే అంతలేదు, మన టర్నింగ్ అయితే తిరుగుతలేదు అంత దూరం. ఇప్పుడైతే ఓకే, మళ్ళీ స్ట్రైట్ అయింది. ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ అయితే అంతలేదు, టర్నింగ్ అయితే లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంతుంది. ఇంకా స్పీడ్ పోతుంది. యాక్చువల్గా ఛార్జింగ్ అయితే డెడ్ అవుతుంది అనమాట ఆల్రెడీ. అది భయ్య మన ట్రక్ అనమాట, సూపర్ ఉంది కార్ మాత్రం. ఒకసారి గడ్డలు అయితే ఎక్కిద్దాం. ఇప్పుడైతే మనమైతే దీన్ని ఇప్పుడు ఇంక్లైన్డ్ ప్లేన్ లాగా ఒకటి ఇక్కడ అవుతుంది, దీన్ని అయితే ఎక్కిద్దాం అక్కడ ట్రక్ తోటి. ఎక్కుతుందా లేదా అనేది అయితే చూద్దాం. తర్వాత ఇంకొకటి అక్కడ ఉంటుంది, అది ఇట్లా ట్రై చేద్దాం. ఇట్లా పోయి అట్లా దింపేద్దాం దాన్ని. ట్రక్ అయితే వస్తుంది అనమాట. ఈజీ ఎక్కేసింది, ఇది అయితే ఈజీ ఎక్కింది, సూపర్ ఈజీ ఎక్కింది. ఆడ దింపుదాం దాన్ని. ఈజీగా దిగేసింది, మళ్ళీ అయితే ఎక్కిద్దాం దాన్ని.
సూపర్ ఈజీ ఎక్కింది ట్రక్, చాలా బెస్ట్ భయ్య, సూపర్ టైం పాస్ అవుతుంది మనకైతే. ఎంత బాగా తిరుగుతుంది చూడరి. ఇది బ్రాండ్ వచ్చేసి మోకా అనమాట. ఇది ఈ సిడిల్లో మీకు కింద వాడేసిన దీనికైతే ఏం కాదు. ఈ స్టెప్స్ మీదకించి మన ట్రక్ చూడండి, ఇంత ఇట్లా ఏం కాలేదు దీనికి. చూడండి ఎట్లుందో, మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అనమాట ఇదైతే. సో మరి దీని డ్యూరబిలిటీ ఇట్లా చాలా ఉంటుంది. ఇది పోర్టబుల్ బ్యాటరీ అయితే కాదు భయ్య ఇది. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి మన దాంట్లో ఉంది, మన డిస్క్రిప్షన్లో ఉంది. ఇది ఆఫ్ రోడింగ్ సీన్ అనమాట. ఇది చూడండి మొత్తం ఇక్కడ పొక్కలు ఎట్లుందో. దీంట్లోకి నుంచి అయితే మనం సైబర్ ట్రక్ని అయితే పంపిద్దాం. ఇది వెళ్తా వెళ్ళదు అనేది తెలియదు, చూద్దాం ఒకసారి. సో ఇక్కడైతే మనం అయితే పెట్టేస్తున్నాం అనమాట ట్రక్. ఆంజరా ఈజీగా వెళ్ళిపోతుంది భయ్య. ఇలాగేంచి చూడు పెద్ద గుంత అవుతుంది, గుంతలకించి వెళ్తా ఇలా చూద్దాం. మొత్తం చెత్త ఇట్లా ఉంది, ఇలాకించి ఇట్లా ఈజీగా వెళ్ళింది, పోతుంది ముంగడికి. ఆఫ్ రోడింగ్ కార్ అనమాట ఇది, సూపర్ టైం పాస్ అవుతుంది భయ్య. చూడండి ఎట్లా కొడుతుందో, స్టంటుల మీద స్టంటులు కొడుతుంది. ఇది పెద్ద పెద్ద రాళ్ళు గిట్ల ఎక్కేస్తుంది అనమాట ఈజీగా. ఇది గిట్ల ఎక్కేసింది భయ్య, ఎంత స్పీడ్ తిరుగుతుంది చూసిరా. సో ఇది బ్రాండ్ వచ్చేసి మోకా అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే కొనొచ్చు. సో లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అవుతుంది. చూడండి ఆఫ్ రోడింగ్ కార్ ఇది, 4x4 అనమాట.